వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన గైడ్లైన్స్ను విడుదల చేసింది. పోడు భూములన్నిటికీ రైతు భరోసా. పంట వేసినా వేయకున్నా సాగు యోగ్యమైన భూములన్నిటికీ ఏటా 12,000 పెట్టుబడిదారు సాయం అందించింది. గైడ్లైన్స్ను విడుదల చేసిన వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయిలో అమలు చేయడానికి బాధ్యత అగ్రికల్చర్ డైరెక్టర్కు, ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది. సాగు యోగ్యం కాని భూముల గుర్తించేందుకు రంగంలోకి ఫీల్డ్ వెరిఫికేషన్ టీం. పోడు భూములకు రైతు భరోసా ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. పంట వేసినా వేయకున్నా సాగుయోగ్యమైన భూములకు రైతు భరోసా పేరుతో రైతాంగానికి పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి 12,000 ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ పథకం కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. వ్యవసాయ ప్రిన్సిపల్ సెక్రటరీ తాజా ఉత్తర్వులు తెలుగులో జారీ చేశారు. గ్రామీణాభివృద్ధి వ్యవస్థ బలోపేతం చేయడానికి, ఆహార భద్రత కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి జనవరి 26 నుంచి సర్కార్ అమలు చేయనుంది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించనుంది. అయితే రాళ్లు, రప్పలు, బోర్లు, గుట్టలు వంటి వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలని సర్కార్ నిర్ణయించింది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.